ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే అందరికీ గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలో ఉన్న మహిళలు పురుషులకి బంపర్ జాబ్స్ వచ్చాయి. అందరూ ఎదురు చూస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ వచ్చేసాయండి. 1400+ ఖాళీలు అయితే ఉన్నాయి. శాలరీ 38,000 రూపీస్తో స్టార్ట్ అయ్యి 2 lakh రూపీస్ వరకు అయితే ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు అది కూడా చూపిస్తాను. ఈ 2021లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన భారీ జాబ్ నోటిఫికేషన్ ఇదండి. ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎలా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్, వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది, వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి బంపర్ జాబ్స్ వచ్చాయి. ఈ జాబ్స్కి మీరు ఇంట్లో ఉండే అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, పోస్ట్ ఆఫీస్, రైల్వే, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా అంగన్వాడీ, ఇవన్నీ మన ఛానల్లో నేను మీకు ఫాస్ట్గా అప్డేట్ ఇస్తానండి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి. ఈరోజు ఇప్పుడిప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయి. జీపీఎస్సీ నుండి జాబ్స్ వచ్చాయి. స్టేట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ వేకెన్సీస్ వచ్చాయండి. 1457 పోస్టులు మనకు ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 38,090 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. 2,08,700 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. మినిమం ఏజ్ 19 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 47 ఇయర్స్ ఉన్న మధ్యలో అందరైతే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఒక వేకెన్సీ కాదండి, అఫీషియల్ వెబ్సైట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మనకి డిగ్రీ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మీకు ఏ క్వాలిఫికేషన్ మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీ ఉండదండి. మిగిలిన ఓబీసీ ఓసీ వారికి అండ్ అదర్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ వరకు ఫీ అయితే ఉంటుంది. ప్రాసెస్ మనకైతే స్టార్ట్ అయిపోయింది నిన్నటి నుండి. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 16th జూన్ లోపల మనం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే విధంగా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ జీపీఎస్సీ రిక్రూట్మెంట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ అయితే ఉంటుందండి. ఇక్కడ నోటిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్ లింక్స్ అయితే ఉంటాయి. దాని మీద క్లిక్ చేసినా మనం అయితే వెళ్ళిపోతాము. అండ్ ఈ విధంగా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేసి ఈ పేజ్కి అయితే వస్తాము. ఇక్కడ చూడండి, మనకైతే నేను మీకు చెప్పాను, ఇక్కడైతే మనకి చాలా వేకెన్సీ ఉన్నాయని చెప్పి. అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆఫీసర్ అని చెప్పి, అగ్రికల్చరల్ ఇంజనీర్ అండ్ కెమిస్ట్ అని చెప్పి, ఈ విధంగా స్టేట్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ చాలా అయితే ఉన్నాయి. డైరెక్ట్గా వీటి మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మనకి డౌన్లోడ్ అయితే అవుతుందండి. అండ్ ఇక్కడ హోమ్ సెక్షన్ కానీ వస్తే మనం వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అంతా న్యూస్ అన్ని అప్డేట్ చేస్తారు. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్ అండ్ దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, ఎగ్జామ్ షెడ్యూల్, సిలబస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.